పూజ ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉంది, వెళ్ళొస్తా. మీరు పట్టిందంతా బంగారమే. థ్యాంక్స్. రండ్రా బాస్కెట్బాల్ ఆడదాం. నేను కోరుకున్నది ఏమీ వదలను. క్షేమంగా వెళ్ళి రండి. బాయ్ బేబీ. కోతిలా ఆడతాడు. హలో పూజ, ఇంటి నుంచి బయటకు వచ్చాను, తిరిగి వస్తే అశుభం. కొంచెం ఫైల్ కావాలి, నువ్వు వచ్చి స్ట్రెయిన్ తీసుకోకో, నిధిని పంపించు. నిధి, మీ బావ బయట వెయిట్ చేస్తున్నారు, పోయి ఇచ్చేసిరామ్మా. నేను పోను అక్క. ఏం అలా మాట్లాడుతున్నావు? మీ బావ చాలా మంచోడు, వెళ్ళు. ఏం మంచివాడో ఏమో, ఎప్పుడు కామంతోనే చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం వినిపించేలాగా మాట్లాడు. నన్ను ఊరికి పంపించు అక్క. నా డెలివరీకి హెల్ప్ చేయడానికి వచ్చి ఇప్పుడు ఊరికి వెళ్ళమాట చెప్తున్నావా? వెళ్ళు, పో, ఇచ్చేసిరా, వెళ్ళు. ఆహాహా, ఏంటి సార్ నన్నే వదిలేసి వెళ్తున్నారా? రే, పర్సనల్ వర్క్ ఉంది, పోరా. నాకు తెలుసు మీ పర్సనల్ వర్క్లు. తీసుకోండి. ఫైలు మర్చిపోలేదు. నువ్వు నాకు చాలా అదృష్టం. బయటికి పోయేప్పుడు నువ్వు ఎదురొస్తే మంచిదని అక్కడే వదిలేసి వచ్చా. లూజర్లో నువ్వు బాగున్నావు. గెట్ లాస్. పో పో, బైనాకులర్ రెడీ అయిపోతే మొదటి చూసేది నిన్నే. అబ్బా, ఫైనల్గా వేసాడు. తీసుకోరా నువ్వే. నింగి, నీ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రోజులు వాపస్ వస్తామో తెలీదు. రేపు అడ్మిట్ అయ్యేది గ్యారంటీ. దేవుడా కాపాడయ్యా. ఏమో రాత్రంతా నిద్ర లేదప్పో. ఎప్పుడు తెల్లవారుతుందని కాసుకొని ఉన్నాను. అయ్యో, మనుషునికి కష్టం దూరమయ్యేటప్పుడు మనసులో ఇవన్నీ సహజమైపోవు. ఏమో నీ దయ వల్ల నా భార్యకి ఆపరేషన్ చేపిస్తున్నాను. అయ్యో, దీంట్లో నాదేముందయ్యో, నీకు లక్ష్మి దొరికింది, నీ నుంచి నాకు మంచిదవుతా ఉంది. ఇంట్లో కూడా రియాక్షన్స్ చేంజ్ అవుతా ఉంది. అత్పోని ఇప్పుడు దాకా సెక్స్టెంట్ దొరికిన సీక్రెట్ నాకు చెప్పలేదు. సరే సరే సరే, ఫోన్ పెడతాను. నేను చెప్పింది గుర్తుందా?